యూనివర్స్ ఎప్పుడూ మీకు కొన్ని సైన్స్ ఇస్తుంది. అవి మీరు గ్రహించి ముందుకు వెళితే మీకు యూనివర్స్ హెల్ప్ చేసింది అనుకుంటారు, లేదంటే యూనివర్స్ హెల్ప్ చేయలేదు అనుకుంటారు. ఇవాళ అలాంటి సైన్స్ని గ్రహించి మీ ఇన్నర్ ఎనర్జీని పెంచుకోవడం ఎలా అనేదే మాట్లాడుకుందాం. ఈ వారంలోని మొదటి వీడియోలో మనం యూనివర్స్ ఇచ్చే సైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ యూనివర్స్, ఇన్నర్ ఎనర్జీ అనేవి ఇంటాంజిబుల్ థింగ్స్, అంటే మనిషికి కనపడనివి. నేను వీటిని నమ్మను అనుకుంటున్నారా? పవర్ ఆఫ్ యూనివర్స్ అనేది బియాండ్ సైన్స్ అండ్ మెడిసిన్. అఫ్ కోర్స్, న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, ఎమోషనల్ హెల్త్, స్లీప్, మెడిసిన్ ఇవన్నీ మనిషికి కావాల్సిందే. ఇవన్నీ ఒక ఎత్తైతే బియాండ్ సైన్స్ అండ్ మెడిసిన్, ద ఎనర్జీ రెస్పాన్సిబుల్ ఫర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇంకొక ఎత్తు. ఈ ఎనర్జీ మీద సైంటిస్ట్స్ అండ్ రీసెర్చర్స్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఈ ఎనర్జీ మీద చాలా రీసెర్చెస్ కూడా అవుతున్నాయి. వారి నమ్మకాల బట్టి ఈ ఎనర్జీని గాడ్, నేచర్, హయ్యర్ పవర్, యూనివర్స్ అని అంటుంటారు. ఈ ఎనర్జీకి రిలీజియస్ అండ్ స్పిరిచువల్ రిలేటెడ్వి కూడా కలుపుతూ ఉంటారు. దాన్ని ఏమని పిలిచినా కూడా యూనివర్స్ యొక్క పవర్ అండ్ ఎనర్జీ ఈజ్ లిమిట్లెస్. ఈ ఎనర్జీని అర్థం చేసుకుంటే హ్యూమన్ మైండ్, నేచర్, సైన్స్ యొక్క ఫండమెంటల్స్ పైన నమ్మకం కలుగుతుంది. ఫైనలీ, ఏదైనా ఫెయిత్ అంటే నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. మీరు దేవుడికి ప్రేయర్ చేస్తున్నారంటే అది మీకు దేవుడి పైన ఉండే నమ్మకం. చేయడం లేదు అంటే మీరు దేవుణ్ణి నమ్మరనే కదా. ఇలా అయితే యూనివర్స్ ని మనకి ఫేవర్ గా మార్చుకోవడం ఎలా? సింపుల్, హ్యావ్ ఫెయిత్. యూనివర్స్ దాని పవర్ పై నమ్మకం ఉంచడం. మీరు దేన్నైనా నమ్ముతారు, దాన్ని అవుట్కమ్ గురించి ఆలోచించకుండా జరిగే ప్రాసెస్ పైన ట్రస్ట్ చేయడం. దేవుణ్ణి నమ్మకపోయినా ఒక ఎనర్జీ ఉందని నమ్మి మీ ఎఫర్ట్స్తో పాటు కొంచెం ఫెయిత్ ఉంచడం. ఫర్ ఎగ్జాంపుల్, ఫిదా మూవీలో హీరోయిన్ సాయి పల్లవి ఊరికే ఒక మాట అంటూ ఉంటారు, గట్టిగా అనుకో అయిపోతుంది అని. దీని అర్థం ఏంటో తెలుసా? మనం ఏదైనా మనస్ఫూర్తిగా నాకిది కావాలి అనుకుంటే మీకు దాన్ని యూనివర్స్ ఏదో ఒక పాయింట్లో ఇస్తుంది. మీరు ఏది ఆలోచిస్తే దాన్నే అట్రాక్ట్ చేస్తారంట. మీరు నాకిది కావాలి, నేను చేయగలుగుతాను అని బలంగా అనుకుంటే అది పొందడానికి మీరు చేసే ప్రయత్నాల్లో మీకు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. మీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే కంటే నేను చెయ్యలేనేమో అని బలంగా అనుకుంటే దాన్నే అట్రాక్ట్ చేసి మీరు యూనివర్స్ నిజంగానే దాన్ని పొందకుండా చేస్తుంది. మీకు యూనివర్స్ అంటే లక్ హెల్ప్ చేయాలి, మీ ఇన్నర్ ఎనర్జీని మెరుగుపరుచుకోవాలి అంటే మీకు ఏది కావాలనుకుంటారో దాని మీద స్ట్రాంగ్గా ఉండండి. మీ మీద కాన్ఫిడెన్స్ ఉంచండి. అప్పుడే మీకు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయాలి. మీరు లేని వాటి మీద ఫోకస్ ఆపేసి మీకు ఉన్న వాటికి గ్రేట్ఫుల్గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఇది మనలో పాజిటివ్ ఎనర్జీని రైజ్ చేస్తుంది. ఈ ఎనర్జీ మీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసి పర్సనల్ గ్రోత్కి సహాయపడుతుంది. ఇది కాకుండా మీ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకోవడానికి నేచర్లో టైం స్పెండ్ చేయడం, మ్యూజిక్ వినడం, మంచి ఫుడ్ తీసుకోవడం, అందరికీ మంచి జరగాలి అని కోరుకోవడం, కంప్లైనింగ్ చేయకుండా ఉండడం, క్షమించే గుణం, ఇంకా ఏదైనా సాధించాలి అనే ప్యాషన్, యోగా, డాన్స్, ఎక్సర్సైజ్ వంటి ఫిజికల్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అవ్వడం, ఇవన్నీ కూడా మీ ఎనర్జీని ఇంక్రీజ్ చేసి యూనివర్స్ ఇచ్చే సైన్స్ గ్రహించేలా చేస్తుంది. ఏది గట్టిగా అనుకుంటే అది జరుగుతుంది అని ఇందాక మాట్లాడుకున్నాం కదా. అలాగే మీకు ఏం కావాలనే పిక్చర్ కూడా మీ మైండ్లో ఉండాలి. అది మీ మైండ్ విజువలైజ్ చేసుకొని ఒక మెంటల్ ఇమాజినరీ పిక్చర్ ఫామ్ చేస్తుంది. దీనివల్ల మీరు పెట్టే ఎఫర్ట్స్ వల్ల మీకు రిజల్ట్ అనేది వస్తుంది అండ్ అది కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ యూనివర్స్ మీకు ఇస్తుంది. లాస్ట్లీ, టేక్ యాక్షన్. అనుకోవడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీకు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది, కానీ పని మాత్రం మీరే చేయాలి కదా. ఏమనుకున్నారో దాన్ని యాక్షన్లో పెట్టండి. మీకు డయాబెటీస్ రావద్దు అని అనుకుంటే సరిపోదు. అది రాకుండా ఉండడానికి గట్టిగా అనుకొని నమ్మకం ఉంచి, అది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో విజువలైజ్ చేసుకొని అది చేయాలి. అప్పుడే అది రాకుండా ఉంటుంది. అలాగే ఏదనుకున్నా కూడా యాక్షన్ ఈజ్ నెసెసరీ. డ్రీమ్ ఇట్, సీ ఇట్, డిజైర్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ డూ ఇట్. ఈ అన్ని స్టెప్స్లో మీరు అనుకునే ఎనర్జీ యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. అది ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మాత్రం నేను కూడా చెప్పలేను. బట్ నమ్మకం ఉంటే ఏదైనా జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
అలాగే మీకు యూనివర్స్తో ఏవైనా సందర్భాలు ఉంటే కామెంట్స్లో మాతో షేర్ చేయండి.